నంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్కా సుమన్ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. అలాగే బాల్కా సుమన్ పై ఫిర్యాదు చేసిన సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత బాల్కా సుమన్ ను వైద్య పరీక్షలకు తరలించనున్నారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన అనంతరం బాల్కా సుమన్ ను రిమాండ్ కి తరలించనున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో బాల్కా సుమన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. అలాగే బాల్కా సుమన్ పై ఫిర్యాదు చేసిన సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత బాల్కా సుమన్ ని వైద్య పరీక్షలకు తరలించనున్నారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కి తరలించనున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. అక్షయ, గడిచిన 4 గంటల నుంచి కూడా టీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను రిమాండ్ తరలించున్నారు నాంపల్లి పోలీసులు. అయితే రీసెంట్ గా ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని తీసుకురావాలంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారు నాంపల్లి పోలీసులు. మొదట తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత బాల్కా సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే బాల్కా సుమన్ పై ఫిర్యాదు చేసిన సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్ పూర్తయిన అనంతరం వైద్య పరీక్షలకు తరలించనున్నారు బాల్కా సుమన్ ని ఉస్మానియా హాస్పిటల్. సో ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట కూడా ప్రవేశపెట్టే అనంతరం రిమాండ్ పెంచలగూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. మొత్తంగా పరిశీలిస్తే కొద్ది నిమిషాల క్రితమే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకున్నారు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు. తర్వాత ఏసీపీ కూడా చేరుకున్నారు. బాల్కా సుమన్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అసలు ఎందుకు రెచ్చగొట్టాల్సిన వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్స్ కూడా కావచ్చు. సో ఇందులో కంప్లైంట్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ కూడా కీలకంగా మారింది కాబట్టి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో బాల్కా సుమన్ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దానికి ముందు డిమాండ్ ప్రాసెస్ లో భాగంగా బాల్కా సుమన్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం కూడా ఉంటుంది నాంపల్లి పోలీసులు. ఓకే కిరణ్.